ఎదుటి వాళ్ళని పలకరియాలంటే మొహమాటం, ఏదైనా అడగాలంటే మొహమాటం, ఏదైనా చెప్పాలంటే మొహమాటం. కోట్ల జీవరాశులు ఉన్నాయి, కానీ మాట్లాడే అవకాశం ఒక మనిషికి మాత్రమే ఉంది. మాట్లాడే అవకాశం మనకు మాత్రమే ఉంది. ఇంత అద్భుతమైన మాట్లాడే అవకాశం ఉన్నటువంటి ఒక మనిషిగా మనం జన్మించి మనం మాట్లాడకపోతే రియల్గా నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది అని చెప్పి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఒక చిన్న పలకరింపు అతని ప్రాణాలను కాపాడింది. ఒక ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఎవరైనా సరే ఎంక్వైరీ వచ్చి మన ఇంట్లోనే అడగరు, వీడు ఎలాంటోడు, ఈ అమ్మాయి ఎలాంటిది అని చెప్పి. ఎవరిని అడుగుతారు తెలుసా? మన చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళని అడుగుతారు. వీళ్ళ ఇంట్లో ఉంటే ఆ పిల్లలకు పండుగ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఆ చిన్న టాపిక్ ఏంటంటే, నా క్లాస్లో జనరల్గా చెప్తూ ఉంటాను విద్యార్థులకు, యువతకి, అందరికీ నా క్లాస్లో ఒక మాట చెప్తూ ఉంటాను. అదేంటంటే, వీలైనంత వరకు మన జీవితంలో మనకు ఎదురు పడే వాళ్ళని పలకరించుకుంటూ వెళ్దాం. అంటే పలకరించుకుంటూ వెళ్దామంటే మనం బస్సులో వెళ్తున్నప్పుడు అందరినీ అలా అని కాదు. మామూలుగా రెగ్యులర్గా మనకు ఎవరైతే కనబడుతుంటారో, రెగ్యులర్గా మనకు ఎవరైతే తారసపడుతూ ఉంటారో, మన ఊరు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేలోపు, ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేలోపు, ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళేలోపు, మళ్ళీ ఆఫీస్ నుంచి, స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేలోపు రెగ్యులర్గా మనకు కనబడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని వీలైనంత వరకు జస్ట్ ఒక చిన్న పలకరింపు. బాగున్నారా, టిఫిన్ చేశారా, హాయ్ అంకుల్, హాయ్ బ్రదర్, ఒక చిన్న పలకరింపు. చాలామంది పిల్లలకు మీరు నమ్ముతారో నమ్మరో మొహమాటం చాలా. ఎదుటి వాళ్ళని పలకరియాలంటే మొహమాటం, ఏదైనా అడగాలంటే మొహమాటం, ఏదైనా చెప్పాలంటే మొహమాటం. సో దాన్ని తగ్గించుకోవాలంటే మీరు ఇప్పటి నుంచే నేను చెప్తున్నటువంటి ఒక విషయాన్ని కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా చెప్తున్నానంటే ఫ్యూచర్లో మీరు మంచిగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఏమిటో సింపుల్, మీరు ఉదయం ఇంటి నుండి బయలుదేరి కాలేజీకి కానీ, స్కూల్కి కానీ, ఓకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఆఫీస్కి కానీ, మీ డ్యూటీకి కానీ వెళ్తూ ఉంటారు కదా. మీరు వెళ్ళే మార్గంలో రెగ్యులర్గా డైలీ కనబడే వాళ్ళు ఒక బ్రదర్ కనబడ్డాడు అనుకో, హాయ్ అన్న బాగున్నావా, హలో బ్రదర్ నిన్న లేరు ఎక్కడికి వెళ్ళారు. సో జస్ట్ ఒక చిన్న పలకరింపు రోజు నువ్వు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వీలైనంత వరకు అంటున్నా, వీలు కాకపోతే వదిలేయండి, వీలైనంత వరకు పలకరించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ రకంగా పలకరిస్తూ ఉంటే, ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే నీకు ఏం అలవాటు అవుతుందంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడడం అలవాటు అవుతుంది. ఎదుటి వాళ్ళు ఏదన్నా అడిగినంబడే మళ్ళీ మనకు చెప్పడం అలవాటు అవుతుంది. అందుకే ఈ రకంగా రోజు మీరు వీలైనంత వరకు మన చుట్టూ ఉన్న వాళ్ళని పలకరించే ప్రయత్నం చేయండి. గంటలు కూర్చొని బాతాకాన్ని పెట్టమని చెప్పట్లే, జస్ట్ ఒక చిన్న పలకరింపు చిరునవ్వుతోనంతే. ఎందుకంటే ఒక్కొక్కసారి చెప్పలేం, నీవిచ్చే చిన్న పలకరింపు వల్ల, నువ్వు చేసే చిన్న పలకరింపు వల్ల కూడా మన జీవితం లోపల అద్భుతాలు జరగవచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక పెద్ద కోల్డ్ స్టోరేజ్ కంపెనీ, అంటే ఒక అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక కంపెనీ, ఆ దాంట్లో దాదాపు ఒక 1000 మంది దాకా వర్క్ చేస్తారనమాట. 1000 మంది దాకా వర్క్ చేస్తారు. దాంట్లో మార్నింగ్ నుండి ఈవినింగ్ 6 o'clock వరకు మొత్తం ఓపెన్ ఉంటుంది. ఈవినింగ్ 6 అయిన తర్వాత అందరు ఎంప్లాయీస్ కూడా వెళ్ళిపోతారండి. ఈవినింగ్ 6 అయిన తర్వాత ఎంప్లాయీస్ అందరు కూడా వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, అది అండర్ గ్రౌండ్లో ఉండడం వల్ల, అది కోల్డ్ స్టోరేజ్ అండర్ గ్రౌండ్లో ఉండడం వల్ల అక్కడ ఈవినింగ్ 6 తర్వాత టైం పెరుగుతారంగా అక్కడ ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. లోపల ఆ కంపెనీ లోపల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈవినింగ్ 6 అయినంబడే ఆఫీస్ నుంచి అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఒకరోజు ఏమైందంటే, ఆ లోపల ఒక ఎంప్లాయీ చాలా బిజీగా ఉండి, అతను ఏదో ఆలోచనలో ఉండి తను వెళ్ళిపోవాలన్న విషయం మర్చిపోయాడు. తను అక్కడ కంపెనీ నుండి బయటికి వెళ్ళిపోవాలన్న విషయం మర్చిపోయాడు. లోపల ఉన్నాడు కాబట్టి టైం తెలియలేదు. ఈవినింగ్ 6 అయిపోయింది. అందరూ కూడా ఆఫీస్ నుంచి బయలుదేరారు. అందరు కూడా ఆఫీస్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయినారు. ఈవినింగ్ 6 అయింది, 7 అవుతుంది, 1 hour ఎక్స్ట్రా అయింది. 1 hour ఎక్స్ట్రా అయ్యేసరికి అప్పుడు ఇతనికి సంథింగ్ బ్రీతింగ్లో ప్రాబ్లం అవుతుంటే ఎందుకు నాకు ఇలా అవుతుందని చెప్పి ఒకసారి తన క్యాబిన్ నుంచి బయటికి వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు, అందరు వెళ్ళిపోయారు. అప్పుడు అర్థమైంది అతనికి,
ఏంది ఆఫీస్ టైం అయిపోయింది, అందరు వెళ్ళిపోయినరు, అయ్యో నేను లోపలనే ఉన్నా, వాచ్మెన్ లాక్ చేసి వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పి అప్పుడు అతను తొందరగా తన క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. మెయిన్ డోర్ టకా 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 కొట్టాడు, నో రెస్పాన్స్. ఇంకా సైడ్కు వేరే సైడ్ ఉన్నటువంటి డోర్లు అన్నీ కూడా నాక్ చేశాడు, నో రెస్పాన్స్. ఎందుకంటే అందరు వెళ్ళిపోయారు, లాక్ చేశారు. ఇక అతనికి బ్రీతింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది. 7:30 అయింది, అతనికి అర్థమైంది ఈరోజు నా పని అయిపోయింది, ఇంకొక 1 అవర్ 2 అవర్స్ అయితే ఇక్కడ ఇంకా మనకు బ్రీతింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది, డెఫినెట్గా నా లైఫ్ ఈరోజు కొలాప్స్ అవ్వబోతుందని చెప్పి ఏడ్చుకుంటూ బాధపడుతూ తన ఫ్యామిలీని గుర్తు చేసుకుంటూ అయ్యో దేవుడా నేను ఏ ఆలోచనలో కూర్చొని మర్చిపోయినా అని చెప్పి బాధపడుతూ ఇలా కింద కూర్చొని కొద్దిగా బ్రీతింగ్ ఇబ్బంది అవుతూ ఉంటుంది, కింద కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. తన కూతుర్ని, తన కొడుకుని, తన భార్యని అందరినీ గుర్తు చేసుకుంటూ ఎంత పెద్ద మిస్టేక్ చేశాను నేను లోపల ఉండిపోయా అని చెప్పి అతను కొద్దిసేపు అయితే కింద పడిపోతాడు అని చెప్పి బ్రీతింగ్లో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇలా కింద పడేలోపు వెనకాల నుండి ఒక పర్సన్ వచ్చి సార్ లేవండి సార్ అని చెప్పి ఆ పర్సన్ని మెల్లగా వెనక నుండి పైకి లేపి తొందరగా బయటికి లాక్కొని వెళ్తాడు. తర్వాత ఒక చైర్లో కూర్చోబెట్టిన తర్వాత ఒక 5 minutes టైం తీసుకొని అతను అంటే ఆ బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది కదా, దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచి ఆ వచ్చినటువంటి పర్సన్ ఎవరు, బయటికి తీసుకొచ్చినటువంటి పర్సన్ ఎవరంటే వాచ్మెన్. రియల్గా వాచ్మెన్కి 2 చేతులు పట్టుకొని థ్యాంక్ యూ వెరీ మచ్, ఎందుకంటే ఈరోజు నువ్వు నన్ను లోపల నుండి బయటకు తీసుకురాకుండాంటే నేను లోపలనే చనిపోయేవాడిని, అంటే నా కుటుంబం నన్ను కోల్పోయేది, రియల్గా నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది అని చెప్పి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆ వాచ్మెన్ చేతులు పట్టుకొని వేడుకుంటూ ఒక్క మాట అడిగాడు. అవును, నాకు ఒక డౌట్ వచ్చింది, దాదాపు 1000 మంది పనిచేస్తున్నారు, దీంట్లో 1000 మంది పనిచేస్తున్నారు, అందరూ వెళ్ళిపోయినరు, మరి నేను లోపలున్నా అన్న సంగతి నీకెట్లా తెలిసింది, నేను లోపలే ఉండిపోయినా అన్న విషయం నీకెట్లా తెలిసింది, అందరితో పాటు వెళ్ళిపోయినా అనుకోవచ్చు కదా, నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చి లోపలికి వచ్చినావంటే అప్పుడు ఆ వాచ్మెన్ ఏమన్నాడంటే ఈ కంపెనీలో 1000 మంది పనిచేస్తారు సార్, కానీ ఎవ్వరు కూడా నన్ను మార్నింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎవరు కూడా పలకరించారు సార్. ఈరోజు మార్నింగ్ మీరు లోపలికి వచ్చేటప్పుడు గుడ్ మార్నింగ్ అనే వర్డ్ మీ నోటి నుంచి విన్నా, మార్నింగ్ గుడ్ మార్నింగ్ విన్నా, వెళ్ళేటప్పుడు బాయ్ వెళ్ళొస్తా అన్న మాట నేను వినలేదు సార్. సో మార్నింగ్ గుడ్ మార్నింగ్ విన్నా, వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానన్న మాట నేను వినలేదు కాబట్టి ఖచ్చితంగా నేను అనుకున్నా సార్ లోపలనే ఉంటాడు అనుకొని నేను లాకలన్నీ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి చూశాను సార్ అని చెప్పాడు. చూశారా, ఒక చిన్న పలకరింపు. అతను ఏం చేసిండు, డైలీ మార్నింగ్ వచ్చేటప్పుడు గుడ్ మార్నింగ్, వెళ్ళేటప్పుడు బాయ్ వెళ్ళొస్తా అని చెప్పి జస్ట్ పలకరించాడు. సో ఆ వాచ్మెన్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పాడు సార్, కానీ వెళ్ళేటప్పుడు చెప్పలేదు, వెళ్ళొస్తా అని చెప్పలేదు, అంటే ఖచ్చితంగా సార్ లోపలనే ఉంటాడని చెప్పి ఒక చిన్న పలకరింపు అతని ప్రాణాలను కాపాడింది. అంటే నేనేమంటున్నానంటే మనం కూడా వీలైనంత వరకు మన చుట్టూ ఉన్నవారిని పలకరిద్దాం. పలకరించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బంధాలు బలపడతాయి, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఒకరి గురించి ఒకరికి అర్థమవుతుంది, మనమేంటో ఎదుటి వాళ్ళకు కూడా తెలుస్తుంది. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు ఊళ్ళల్లో చూడండి, విలేజ్లలో చూడండి, ఒకవేళ మీరు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంకెక్కడ వెళ్ళేటప్పుడు కానీ అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని వాళ్ళని వీలైతే నమస్తే బాగున్నావా, తాత బాగున్నావా, చిన్న పలకరింపు, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒక చిన్న పలకరింపు నువ్వు పలకరించుకుంటా వెళ్ళు. రేపొద్దున నీ గురించి ఏదైనా ఎంక్వైరీ, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి సంబంధం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నీ గురించి ఏదైనా ఒక ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఎవరైనా సరే ఎంక్వైరీ వచ్చి మన ఇంట్లోనే అడగరు, వీడు ఎలాంటోడు, ఈ అమ్మాయి ఎలాంటిది అని చెప్పి. ఎవరిని అడుగుతారు తెలుసా, మన చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళని అడుగుతారు. రియల్గా నీకు ప్రతిరోజు ప్రతి ఒక్కరిని జస్ట్ ఒక చిన్న పలకరించే అలవాటు కనుక నీకు ఉన్నదనుకో, ఎవరైనా నీ గురించి ఏదైనా ఎంక్వైరీ కోసం, అంటే ఇన్ కేస్ ఏదైనా అవసరం ఉంటే నీ గురించి తెలుసుకోవాలని చెప్పి మీ ఊరికి వచ్చినప్పుడు మీ కాలనీలో ఉన్నటువంటి వేరే వాళ్ళని పలానా ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు, పలానా ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఎలాంటిది అమ్మాయి ఎలాంటిది అబ్బాయి అని అడిగినప్పుడు రియల్గా చెప్పండి, వాళ్ళు ఏం చెప్తారు? మీరు వాళ్ళకి ఏమి ఇవ్వలేరు, వాళ్ళకి ఏం డబ్బులు ఏమి ఇవ్వలేదు, జస్ట్ రోజు పలకరిస్తారు అంతే. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, అబ్బాయి చాలా మంచోడమ్మా, అసలు అబ్బాయి చాలా మంచోడు, ఓ అమ్మాయి చాలా మంచిది, అసలు ఎంత మంచిది తెలుసా, ప్రతిరోజు పలకరిస్తుంది, ఆప్యాయంగా పలకరిస్తుంది, తిన్నవా తాత అంటుంది, బాగున్నారా అంటుంది, రియల్గా చెప్తున్నా అందరినీ కలుపుకొని పోతాడు, చాలా మంచోడు అని చెప్తారు. అవునా కాదా? చూడండి, ఒక చిన్న పలకరింపు మన గురించి ఎంత పాజిటివ్గా స్ప్రెడ్ చేస్తుంది. అదే నువ్వు ఎవరిని పలకరియకుండా నీ మాన నువ్వు వస్తున్నావు పోతున్నావు,
అసలు నీ వాయిస్ ఎట్లుంటుందో కూడా తెలియదు, నువ్వేం చేస్తావో కూడా తెలియదు, నువ్వెవరో కూడా తెలియదు. నీ గురించి ఎవరన్నా తెలుసుకోవడానికి వచ్చినప్పుడు పలానా ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే ఏమో అబ్బాయి ఏం చేస్తాడో ఏమో అమ్మాయి ఏం చేస్తుందేమో మాకేం తెలుసు, ఒక్కరోజు మాట్లాడంగా వినలే, పలకరియంగా వినలే. ఎస్ఆర్ను అందుకే వీలైనంత వరకు మళ్ళీ చెప్తున్నాను, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి చెప్తున్నా, ఎస్పెషల్లీ విద్యార్థులకు చెప్తున్నా, ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. వీలైనంత వరకు పెద్దవాళ్ళని గౌరవిస్తూ పలకరించడం నేర్చుకోండి. చిన్నవాళ్ళని ఆప్యాయంగా ప్రేమతో పలకరించడం నేర్చుకోండి. ఈ రకంగా ఎవరికైతే ప్రతి ఒక్కరిని పలకరించే అలవాటు ఉంటుందో వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చూడండి, వీళ్ళ ఇంట్లో ఉంటే ఆ పిల్లలకు పండుగ. కొన్ని ఊర్లలో చూడండి కొంతమంది చిన్నపిల్లలు అన్న లేడా అక్క లేదా అని చెప్పి వాళ్ళంటే పడి చస్తారు ఆ పిల్లలు. రియల్గా చెప్తున్నా, మీ దగ్గర ఒక 10 మంది కానీ ఒక 5 మంది కానీ చిన్నపిల్లలు ఉండి మిమ్మల్ని బాగా ఇష్టపడుతారంటే మీ దగ్గర ఆటోమేటిక్ ఈ అలవాటు ఉంది. ఏంది పలకరించడం అనే అలవాటు ఉంది. సో ప్రతి ఒక్కరిని పలకరిస్తేనే కదా మనం ఏందో అవతల వాళ్ళకి తెలిసేది, అవతల వాళ్ళు ఏందో మనకు తెలిసేది. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే అండి, వీలైనంత వరకు పలకరిద్దాం, వీలైనంత వరకు మాట్లాడదాం. ఎందుకంటే ఈ భూమి మీద కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి, కానీ మాట్లాడే అవకాశం ఒక మనిషికి మాత్రమే ఉంది, మాట్లాడే అవకాశం మనకు మాత్రమే ఉంది. ఇంత అద్భుతమైన మాట్లాడే అవకాశం ఉన్నటువంటి ఒక మనిషిగా మనం జన్మించి మనం మాట్లాడకపోతే దాంట్లో అర్థమేముందండి? అవునా కాదు? మాట్లాడటం అంటే మళ్ళీ అనవసరమైన విషయాలు, పనికిమాలిన విషయాలు, అవసరం లేని విషయాలు, సందర్భానికి పనికిరాని విషయాలు మాట్లాడి నలుగురిలో నవ్వులపాలు కాకండి. అవసరం ఉన్నప్పుడు మాత్రం మాట్లాడండి. సో అవసరానికి మించి కూడా మాట్లాడకండి. సో ఈ రకంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వీలైనంత వరకు మీ చుట్టూ ఉన్నవారిని పలకరిస్తూ ఈ అందమైనటువంటి జీవితాన్ని ఇంకా అందంగా మార్చుకుంటారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.